ఉన్నట్టుంది. ఎస్ వేణుగో తాడూరు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఒకటి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పేసి మీరు పదే పదే చెప్పారు. సో ఈరోజు మనం చూస్తున్నాము, ఏ శాఖ చూసుకున్నా, ఏ శాఖ తీసినా కూడా ప్రతి శాఖలో అవినీతి జరిగిందని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది. ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు కేసీఆర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి మీరు? ఈ ప్రభుత్వం చెప్తుంది అంటే వారెవరు ఏదో దేవలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొదటి నుండి కూడా అవే అబద్ధాలు ప్రజలలో చెప్పి ఏదో జరిగిపోయింది అని చెప్పి రావడం జరిగింది. సో అదే రకంగా ప్రజలకు కొన్ని భ్రమలు కల్పించి రావడం జరిగింది. ఆ భ్రమలను నెరవేర్చడానికి, అవి చేయడానికి చాలా ఇబ్బందులు అపసోపాలు పడతా ఉన్నారు. అది మరి వారికి చెయ్యరాకనా, లేకపోతే ప్రభుత్వం పరిపాలన కొంత మేరకు వారికి పట్టు చిక్కకపోవడమా, లేకపోతే అసలు ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ మీద తెలియకుండా 6 హామీలు ఇవ్వడమా, ఈ హామీల జల్లు గురిపించి ఈరోజు వారు దడుస్తూ ఉన్నారు. సో ఇవి అమలు చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏంటంటే, రాజకీయంగా జనరల్ గా ఒక తెలివి ఉపయోగిస్తారు. ఏంటి అంటే, మనం చేయలేనప్పుడు ప్రజలకి ఎదుటి వాళ్ళ మీద నిందలు నొప్పుతూ కాలయాపన చేస్తూ కొంతకాలం వెసులుబాటు తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ఇప్పుడు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవాలి, ప్రభుత్వం అనుకునే కంటే కూడా. సో ఆ నాయకులు ఎంతసేపు మేము అది చేసాం ఇది చేసాం, ఎప్పుడండి కన్సర్న్డ్ ఏజెన్సీస్ మొత్తం చేసిన తర్వాత నిజంగా మాదేమన్నా అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది కదా ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి. ఇప్పుడు ఈ కార్ రేస్ సంబంధించి చూసుకుందాము. దోషులమని ఎట్లా చెప్తారు చెప్పండి. దీనికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు డబ్బు ఇస్తే ప్రభుత్వం నష్టపోతుంది అంటే ఎవరి కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో ఈ డబ్బును అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు కదా ప్రజల సొమ్ము అనేది. ఇప్పుడు రాజేష్ గారు అక్కడ ఫైళ్ళు విజిలెన్స్ వెతుకుతా ఉన్నారు, వెళ్తా ఉన్నారు, ఏదో ఆఫీసులలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారని చెప్తారు. ఎంక్వైరీ చేసే దశలోనే వీళ్ళకు ఆల్రెడీ మేము చేసేసినాము, మేము తప్పు చేసినాము అని ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి? లా పరిభాషలో అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ కదా. సో మేము ఏదో గిల్టీ అయినట్టు, ఆల్రెడీ మేము ఏదో తప్పు చేసేసినట్టు మాట్లాడితే ఎట్లా సమంజసం అది చెప్పండి? సో ఆరోపణలు మాత్రమే, ఆరోపణల మీద షికారు చేస్తా ఉన్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలు. ఆరోపణల మీద షికారు చేస్తే అవి మా గమ్యాన్ని చేరుకుంటాయా? నిజంగా చేసేటోళ్ళు ఎవరు కూడా మాట్లాడరండి, తక్కువ మాట్లాడతారు, చేతలు ఎక్కువ ఉంటాయి. మేమేమంటున్నాం, ఎంక్వైరీని స్వాగతించినాం. నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవినీతి జరిగిందంటే, ప్రజాధనం వృధా అయిందంటే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నాం. మేము స్వాగతించిన తర్వాత దీంట్లో చర్చ ఏముంది? రాజకీయ పార్టీలుగా ఆ ఏజెన్సీస్ చేస్తాయి, ఏదన్నా ఉంటే ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసిన తర్వాత అంటే ఈ కార్స్ రేసింగ్ సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకోసం చేశారు ఇదని చెప్పేసి నేను క్వశ్చన్ చేశారండి డిప్యూటీ సీఎం. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి ఏం తెలుసు అండి? కొంత మేరకు కొంత ప్రైడ్ ని కానీ, కొంత దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం బ్రాండెడ్ కొంటాం చూడండి, ఒక తెలంగాణకు బ్రాండ్ క్రియేట్ చేయడానికి కొన్ని అవసరాలు ఏర్పడతాయి. దాంట్లో పర్సెప్షన్స్ ఏవైనా తీసుకోవచ్చు, కొన్ని లాభాలు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కొంటాం, బ్రాండెడ్ కొంటే ఒక రేట్ ఉంటుంది, అదే వేరే ఏదైతే కిలోల చొప్పున కూడా అమ్మే షాపులు కూడా ఉంటాయి. సో బ్రాండెడ్ ఎందుకు పోతారు? డబ్బులు ఎందుకు? అదే పని చేస్తారు కదా, అదే ప్యాంటు అదే షర్ట్ కదా. సో అట్లనే షూస్ కానీ ఏది కానీ. సో నేనేమంటున్నా అంటే, ద బ్రాండ్ క్రియేట్ చేసేటప్పుడు కొంత మేరకు రాష్ట్రానికి ఎంత మేరకు ఉపయోగము, అది నిరుపయోగము అనేది ఆలోచన చేసి ఆ రోజు నిర్ణయాలు జరుగుతాయి. సో బ్రాండ్ క్రియేషన్ లో F1 అనేది మరి వేరే దేశాలకే ఎందుకు పోయి చూస్తా ఉన్నారు? అంటే ఒక విషయం తాడూరి గారు, ఇప్పుడు నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ కార్ సంబంధించి ఎక్కడ క్యాబినెట్లో ఒక నిర్ణయం జరగలేదు, ఏ రకంగా ఒక IAS ఆఫీసర్ అడ్వాన్స్గా 50 కోట్లు ఇస్తారు, అందులో ఒక మాజీ మంత్రి కనుసన్నల్లో అనేది, అంటే ఇది ఎవరి ప్రయోజనాల కోసం అని. మరి వారి మీద యాక్షన్ తీసుకోమనండి, ఎవరు వద్దంటున్నారు? తప్పు జరిగితే అదే చేస్తున్నారు ఇప్పుడు. చేసినాక మాట్లాడదాం, చెయ్యకముందే ఏదో ఉంది అనే దాని మీద చర్చ ఎందుకు అంటున్నాం? అధికారులు తప్పు చేస్తే ఎందుకు వెనకేసుకు రావాలండి? వాళ్ళు IASలు కావచ్చు, గతంలో మంత్రులు కావచ్చు, తప్పకుండా ప్రజాధనం ఎవరు లూటీ చేసినా వారిని కటకటాల పాలు చేయాల్సిందే. దాంట్లో మేము చెప్పిన తర్వాత ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడిది చెప్పండి? సో అందుకు నేను ఏమంటున్నా అంటే, ఈ డ్రామాలు కట్టిపెట్టి మీరు ఒకవైపు 2 విధానాలుగా ఇప్పుడు మీరు చెయ్యాలండి. ఒకటి, అవినీతిని గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే అవి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టు ఆ చట్టాలు తన పరిధిలో తాను చేసుకుంటూ పోతాయి.
దాన్ని నేను మాట్లాడితే ఏమంటానంటే ఇంకా ఒకటి నీరు ఒక గారిపోతుంది. విషయం రెండోది అండి. ఏంటి, ప్రజలకు ఇమ్మీడియట్ గా అవసరాలు కొన్ని ఉన్నాయి. ప్రజలకు మౌలిక వసతుల కల్పన కావచ్చు, లేకపోతే కొన్ని స్కీమ్స్, రైతు బంధు కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, పరిశ్రమలకి, అదే రకంగా పెన్షన్ కావచ్చు, వృద్ధులకి, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. సో ఈ ఇమ్మీడియట్ కానీ రిక్వైర్మెంట్ ఒక్క విషయం అండి, ఒక విషయం తాడూరి గారు, విషయం ఏంటంటే కేసీఆర్ అనుభవజ్ఞుడు అని చెప్పేసి పదే పదే అనేవాళ్ళు కదా. సో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏది చూసినా కూడా దీనిలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది, అంటే ఈ విషయం కేసీఆర్కు తెలియకుండా జరిగిందా, ఎట్లా చూస్తారు దీన్ని? సరే ఏదైనా అసలు జరిగిందో లేదో తెలియదని మేము అంటున్నాం కదా. మీరు జరిగిందని మీరు సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా? మీరు ఇవ్వండి, నేను ఆర్గ్యుమెంట్ చేస్తా. నీ లెటర్ హెడ్ మీద ఇగో ఇంట్లో ఇంత అవినీతి జరిగిందని నీ లెటర్ హెడ్ మీద నీ చెప్పారు. సంతకం పెట్టి ఇయ్యండి. నిన్న పెట్టారు కదా. కాదు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు కదా అసెంబ్లీలో. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేసింది కదా ప్రభుత్వం. నేను పెట్టాల్సిన అవసరం ఏముంది? అదే నిన్న political బట్టి platform విక్రమార్క గా కూడా ఈ మారుస్తా రేసుకు ఉన్నారండి సంబంధించి అసెంబ్లీ కూడా. 50 కోట్ల రూపాయలు ఈ రకంగా అడ్వాన్స్ ఇచ్చారు. అసలు ఇది కూడా చూపించారు కదా. నేనేమంటున్నా, పొలిటికల్ పార్టీగా ఎన్నికల ముందు ఏం మాట్లాడిరో గవ్వే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పుడు ఆరోపణలు చేసిరు, వాటిని ఏదో ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. కొండందోవి వెల్కమ్ పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. నేనేమంటున్నా, అది కూడా వద్దనట్లేదు. ఇప్పుడు 2 ముఖాలుగా వెళ్ళాలి. ఒకటి, ఓన్లీ మా మీద నిందలు మోపుతూ ఏమో జరిగింది, ఇల్లేమో జరిగింది అని చూపిస్తూ కాలయాపన చేస్తారా? ఒకవైపు పరిపాలనని సాగిస్తారా? పరిపాలన సాగిస్తూనే ఈ ఎంక్వైరీలు చేయండి అని చెప్తున్నాం మేము. రైట్. మేము ప్రతిపక్షంగా ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటి? కింద రైతులు మాకు చెప్తున్నప్పుడు మాకు తెలుస్తున్నది, వృద్ధులు పెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నది. సో ఈ రకంగా అనేక విషయాలు మీద ప్రజలు చర్చించుకుంటున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం తాడూరి గారు ప్లీజ్ ఒక నిమిషం. కాంగ్రెస్ నుంచి మనకు చరణ్ కౌశిక్ యాదవ్. ఏంటి చరణ్ గారు, ఏంటి అసలు